వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. ఇప్పుడు మనం ఒక చిన్న న్యూస్ చూసుకుందాం. మహబూబాద్ కలెక్టర్ పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన రైతులు. మహబూబాద్ కలెక్టర్ పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు. 21 నెలలుగా రైతుల సమస్యల పట్ల కలెక్టర్ తీవ్ర నిర్లక్ష్యం. శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులపై కేసులు పెట్టారంటూ ఆగ్రహం. 36 మంది రైతులపై కేసు నమోదు. కలెక్టర్ ను బదిలీ చేయాలంటూ సీఎం కు నారాయణపురం రైతుల విజ్ఞప్తి. రైతుల సమస్యల పట్ల మానకోట జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, మహిళా రైతులను చూడకుండా కేసులు పెట్టిస్తూ ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకొస్తున్నారంటూ ఆయన్ని వెంటనే బదిలీ చేయాలంటూ కేసీఆర్ మండలం నారాయణపురం రెవెన్యూ పరిధిలోని రైతులు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నారాయణపురం రెవెన్యూ పరిధిలో 2021 ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా 633 ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారని, మిగిలిన 1100 ఎకరాలలో పట్టాలు ఉన్న నేటికి ఆన్లైన్ లో రైతు పేరు, తండ్రి పేరు అడవిగా నమోదై ఉందని, అలాగే 11/9/2004 ప్రభుత్వం ప్రత్యేక జీవో 94 ద్వారా సూచించినప్పటికీ ఆన్లైన్ లో 300 మంది రైతులు మరియు తండ్రుల పేర్లు ఇప్పటికీ అడవిగానే నమోదు కాబడి ఉన్నాయని, అలాగే 2023 సంవత్సరంలో TM 33 కింద 140 దరఖాస్తు సమర్పించినప్పటికీ అది జిల్లా కలెక్టర్ వద్ద నేటికి పెండింగ్ లో ఉన్నాయని, ఈ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ వినియోగించుకోవడమైన ఫలితం లేకుండా పోయిందని ముఖ్యమంత్రి ఫిర్యాదు తెలియజేయడం జరిగింది. కలెక్టర్ చుట్టూ ఎన్నిసార్లు జరిగిన ప్రయోజనం లేకపోవడంతో ఈ మధ్య కాలంలో శాంతియుత నిరసన తెలిపిన 8 మంది మహిళా రైతులతో కలిపి మొత్తం 36 మందిపై కేసులు నమోదు చేశారని చెప్పడం జరిగింది. ఏ ఫైల్ పంపించినా సరే సర్క్యులర్ ఉందా, జీవో ఉందా అంటూ రైతులను అవమానిస్తూ 21 నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు చెప్పడం జరుగుతుంది. మహబూబాద్ జిల్లాకు ఉన్నటువంటి నారాయణపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రైతుల సమస్య ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని రీసెంట్ గా రెవెన్యూ శాఖ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా దీన్ని తక్షణమే పరిష్కరించాలని, ఎంజాయ్మెంట్ సర్వే చేశారని, దీనికి సంబంధించిన కార్యక్రమాలు తొందరగా పూర్తి చేసి వాళ్ళకు రైతు బంధు, రైతు బీమా వచ్చే విధంగా తొందరగా చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మంత్రి పొంగులేటి హామీ కూడా బూడిదలో పోసిన పన్నీరు లెక్కనే మిగిలిపోయింది. సో మహబూబాద్ కలెక్టర్ గురించి మాట్లాడుకుంటూ పోతే ఈ ఒక్క సమస్య గురించే కాదు, ఏ సమస్య అయినా సరే, ఏ విధానమైనా సరే, ఎవరు ఉన్నా సరే, ఎవరు లేకపోయినా సరే, జీవో ఉందా, సర్క్యులర్ ఉందా అని చెప్పి దాన్ని బాగా విశ్లేషించడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ గా కల్తానికి వెళ్ళినా కానీ జీవో ఉందని అనగలుగుతాను కానీ రీతిలో ఉన్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కూడా చూస్తూనే ఉన్నాం. అధికారులు కూడా జిల్లా కలెక్టర్ పాలనలో చాలా అస్తవ్యస్తంగా తయారైనట్టు కూడా చాలా వరకు చాలా రకంగా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏ సమస్య కోసం పోయినా, ఏ సమస్య ఇచ్చేయడానికి పోయినా జీవో సర్క్యులర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ కలెక్టర్ పనిచేయడం లేదా, ఆ విధంగా అయినా ఓన్లీ ఒక్కడే సర్క్యులర్ గానీ జీవో గానీ ఉందా అని చెప్పడం జరుగుతుంది. అయితే జిల్లాలో ఉన్నటువంటి ఏ అధికారి దగ్గర పోయినా, ఎవరు అడిగినా గానీ చాలా వరకు మా కలెక్టర్ ఓకే గానీ పనితీరు, కార్యనిర్వహణ కరెక్ట్ లేదు, ఏదైనా ఉంటే జీవో ప్రకారం పోతా అంటాడు. జీవో ప్రకారం పోతే తెలంగాణ రాష్ట్రమే కాదు, మహబూబాద్ జిల్లానే కాదు, ప్రపంచమే నడవదు అనే రీతిలో కూడా చాలా వరకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మహబూబాద్ జిల్లా ప్రత్యేకంగా ఉన్నది ఈ కలెక్టర్ చేపట్టి. ఎందుకంటే ఈ కలెక్టర్ జీవో, సర్క్యులర్ జీవో అని మహబూబాద్ జిల్లాకు పేరు రావడం కూడా జరిగింది. సో మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఖర్చునైనా సరే తగ్గించి, అవసరం ఉంటే ఖర్చు లేకుండా చేసి ఆ డబ్బులు తిరిగి ప్రభుత్వానికి పంపించే విధంగా సార్ ఉన్నట్టు ప్రజల్లో నానుడు వినబడుతుంది. అంటే ఏ విధంగా అంటే ఏ ఖర్చు తెలంగాణ రాష్ట్రంలో మహబూబాద్ జిల్లాలో ఖర్చు పెట్టండి అని చెప్పి కొన్ని సపోజ్ డబ్బులు పంపించనుకోండి, సగం డబ్బులు ఖర్చు పెట్టి మిగతా డబ్బులు కూడా సరిపోయింది మాకు, ఇక మిగతా డబ్బులు మీరే తీసుకుని చెప్పి మంచి పేరుతో వెనక పంపించడం జరుగుతుందని చెప్పి ప్రజలలో గుసగుస కూడా వినిపిస్తుంది. ప్రజావాణిలో కూడా ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఏ విధమైన ఫిర్యాదు చేసినా పరిష్కరించబడతలేదని చెప్పి కూడా చాలా వరకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయమైన కలెక్టర్ గారు జీవో, సర్క్యులర్ అనేది పక్కన పెట్టండి. ఉండాలి, వేటికి ఉండాలో వాటికి ఉండాలి. కొన్ని మన పవర్ ఉంటుంది, మన పవర్ ని ఉపయోగించాలి. వాటికి కూడా ఉపయోగించకుండా ఒక వ్యక్తి కలిసినా, మాట్లాడినా కానీ దానికి జీవో కావాలా, సర్క్యులర్ కావాలంటే మాత్రం అది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో, దేశంలో ఎక్కడ కూడా కుదరదు. కాబట్టి మహబూబాద్ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలో జీవో, సర్క్యులర్ జిల్లాగా మార్చినటువంటి మీకు మహబూబాద్ జిల్లా ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రైతులను కూడా మిమ్మల్ని కలవడానికి వస్తే, గ్రీవెన్స్ లో టైంలో కలవడానికి వస్తే వారి మీద కేసులు పెట్టిల్లని చెప్పి మహిళా రైతులు కూడా 8 మందిని తో కలిపి మొత్తం 36 మంది మీద కేసులు పెట్టడం జరుగుతుంది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి చూసుకుంటే నారాయణపురం రైతులు కలెక్టర్ దాకా అనేది ముఖ్యమంత్రి దాకా పోయి అప్లికేషన్ ఇచ్చే పరిస్థితి ఏర్పడేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రం యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చూడండి, CS కి కంప్లైంట్ చూడండి, ధర్నా సెక్రటరియట్ ముందా చూడు. సో ముఖ్యమంత్రికే వెళ్ళి కలెక్టర్ మీద కంప్లైంట్ ఇచ్చే స్థాయికి పోయిల్లంటే అర్థం చేసుకోవచ్చు కలెక్టర్ పనితీరు ఉంటుందో. నిజంగా మహబూబాద్ లో కార్యనిర్వహణ చాలా అధ్వానంగా తయారైందని చెప్పడం జరుగుతుంది. సో ఏ అధికారి కూడా పనిచేయడం లేదు సరిగ్గా. ఏదైనా ఉంటే కలెక్టర్ మాకు సరిగ్గా నిధులు అప్పచెప్పట్లేదు, విధులు అప్పచెప్పట్లేదు అని చెప్పి వాళ్ళు
చేతులు ఎత్తేసి ఉండడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారు ఇప్పటికైనా మీరు మానవత్వంతో ఆలోచించి ఈ ఒక్క విషయమనే కాదు అన్ని సమస్యల్లో కూడా కొంచెం మీరు ముందుండాలి. మైబాలో ఇప్పటికీ చెప్పుకునే పేర్లు ఎవరంటే ప్రీతి మీనా మేడం గారు, అలాగే విపి గౌతమ్ గారు, వీరిద్దరి పేర్లు ఇప్పటి వరకు 5-6 కలెక్టర్లు వచ్చినా గానీ చెప్పుకోదగ్గ కలెక్టర్లు మైబాద్ జిల్లాలో పేరున్న కలెక్టర్లు ఎవరు ఉన్నారంటే అది ఫస్ట్ కలెక్టర్ అయినటువంటి ప్రీతి మీనా గారు, తర్వాత వచ్చినటువంటి విపి గౌతమ్ గారు. వీళ్ళిద్దరి పేరే ఇప్పటికీ ప్రజల్లో అసలు కలెక్టర్ రావాలని చెప్పి చాలా వరకు చెప్పడం జరుగుతుంది. మిగతా కలెక్టర్లు ఎవరు వచ్చినా గానీ వారికి తగ్గంత పని చేయడం లేదని చెప్పి కూడా జనాల్లో ఉంది. కాబట్టి ఇలాంటి చెడ్డ పేరు తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయే బదులు కొన్ని మంచి పనులు చేసి అంటే జీవో సర్క్యులర్ అనే పేరు రాకుండా సాధారణంగా పనులు చేయవలసిందిగా మహబూబాబాద్ జిల్లా తరపు నుంచి పిల్లల తరపు నుంచి కూడా మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక మనిషి అంటే ఒక కార్యక్రమంలో ఉన్నటువంటి ఒక కేసంద్రం మండలం ఒక గ్రామంలో ఉన్నటువంటి కలెక్టర్ మీద సిఎస్ కి హైదరాబాద్ వెళ్ళి సెక్రటరియట్ లో కంప్లైంట్ చేయడం, మళ్ళీ సీఎం కి కంప్లైంట్ చేయడం అంటే అది ఆషామాషి కాదు. ఇప్పటికైనా మీ పనితీరు ఎలా ఉందో మీరు గమనించాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. ప్రజల కోసమే మనం ఉన్నదనే విషయాన్ని చాలా వరకు అధికారులు మర్చిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజల కోసం చేసి దాన్ని ప్రభుత్వానికి వివరించే అంత దమ్మున్న వ్యక్తులు ఐఏఎస్లు ఐపీఎస్. కానీ మీరు జీవో ఉండండి ఉంటారు కదా, ఏదో రావాలి ఏదే పోవాలంటే కుదరదండి. మీరు కూడా కొంచెం ఆలోచించి ప్రజల పట్ల రైతుల పట్ల సానుభూత దృక్పథంతో ఉద్యోగుల పట్ల లేకపోతే సమస్య కోసం వచ్చే వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే జిల్లాకి బాస్ మీరు, మా కష్టాలు మీరు తీరుస్తారనే బాధతోనే మేము వస్తాం. కానీ ఆ కష్టాలకు జీవోని మేము తీసుకొస్తే మీరు చేసేది ఏంటి? డైరెక్ట్ కోర్టుకు పోయి డైరెక్ట్ మీకు నోసులు పంపించచ్చు కదా. కాబట్టి మీరు కొంచెం విచక్షణ ఆలోచనతో మీరు చేయవలసిందిగా మేము జిల్లా ప్రజల తరపు నుంచి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.